హాయ్ అండి, వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈ వీడియోలో మీకు సొరకాయ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించే హల్వా సేమ్ మనకి ఫంక్షన్స్లో వాటిలో వేస్తారు చూడండి, మనకి స్వీట్ ఐటము అదేనండి సొరకాయ హల్వా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే అండి, ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక సొరకాయ తీసుకోవాలి. ఇక్కడ నేను దగ్గర కేజీ ఉందండి, ఆ సొరకాయని తీసుకున్నాను. దీన్ని ముందు వెనక కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అలాగే మధ్యకి మనం కట్ చేసుకుని 2 ముక్కలు చేసుకోవాలన్నమాట. చేసుకుని దీన్ని పీల్ చేసుకోవాలి. మనం పీల్ చేసుకునేటప్పుడు వైట్గా వచ్చేసి అంత దాకా మనం పీల్ చేయక్కర్లేదండి. పైన మనకి కొంచెం లోపల గ్రీన్గా ఉంటుంది చూడండి, అలా అక్కడ దాకా పీల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం నీట్గా పీల్ చేసుకోవాలి. పీల్ చేసుకుని వీటిని సకానికి కోసుకోవాలండి. మధ్యకి ఇలా మధ్యకి కోసుకున్నాక మనకి లోపల గింజలు అయ్యి ఉంటాయి చూడండి, వైట్ పార్ట్ అదంతా తీసేసుకోవాలన్నమాట. ఒక నైఫ్తో మనం ఇలా కట్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. గింజలు లేకుండా మనం నీట్గా అన్నీ తీసేసుకుని పెట్టుకోవాలండి. గింజలు ఉంటే కనుక మనకి స్వీట్ తినేటప్పుడు తగిలితే అంత బాగోదు టేస్ట్. ఇలా అన్నీ బాగా మనం నీట్గా శుభ్రం చేసుకున్నాక వీటిని మనం తురుముకోవాలి. చూస్తున్నారు కదా, మనం తురుముకునేది ఉంటుంది కదా, దాంతో మనం నీట్గా తురిమేసుకోవడం ఇవన్నీ. ఇలా తురుముకున్న తర్వాత మనం ఆ సొరకాయ తురుముని ఏమీ పిండుకోక్కర్లేదండి వాటర్ని. అలా పిండుకుంటే కనుక మనకి సొరకాయ తురుము అంతా డ్రైగా అయిపోతుంది. జస్ట్ మనం డైరెక్ట్గా తురిమేసుకున్నాక మనం డైరెక్ట్గా ఫ్రై చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి. నాకు కరెక్ట్గా ఒక బౌల్ వచ్చిందండి సొరకాయ తురుము అంతాని. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ను బాగా వేయించుకోవాలండి. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాక ఇవి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక 5 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత అందులోకి మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదండి, అది కూడా వేసుకుని ఒక 10 నిమిషాలు వేయించుకోవాలండి. ఒక 10 మినిట్స్ అన్నా మనం వేయించుకోకపోతే పచ్చివాసన వచ్చినట్టు వస్తుందండి. అది కంపల్సరీ మనం వేయించుకోవాలి. ఇలా బాగా 10 నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సొరకాయ తురుము ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ పాలు వేసుకుంటే సరిపోతుంది. 1 కప్పు సొరకాయ తురుముకి 1/2 కప్ పాలు తీసుకోవాలి. ఇప్పుడు సొరకాయ తురుము బాగా వేగిన తర్వాత అందులోకి పాలు వేసుకోవాలండి. పాలు వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ పాలు మనకి సొరకాయ బాగా కుక్ అవ్వాలి. సొరకాయ మనకి 80% పాలల్లో కుక్ అవ్వినప్పుడు అందులోకి మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మనకి ఇక్కడ ఎక్కువ ఏం పట్టదండి, చూసుకుని వేసుకోవాలి. ఇక్కడ నాకు చిన్న కప్పుతో 1 కప్పు పట్టింది. షుగర్ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. షుగర్ కరిగిన తర్వాత మనకి వాటర్ లాగా వస్తుంది కదా, అదంతా ఎగిరిపోయేదాకా మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకి స్వీట్లో పచ్చికోవా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇది షుగర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇందులోకి పచ్చికోవా కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని అంతా దగ్గరికి వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. తర్వాత చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ కలర్ యాడ్ చేశానండి. మనకి గ్రీన్ కలర్ యాడ్ చేస్తే చూస్తానికి స్వీట్ చాలా బాగుంటుందని యాడ్ చేశాను. ఇది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేదా స్కిప్ చేసేయచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ఎలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుని దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా వేసేసుకోవాలి. దగ్గరకు వచ్చేదాకా బాగా కుక్ చేసుకోవాలండి. మనకి సొరకాయ కదా తొందరగానే కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనకు అంతా హల్వా అంతా బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ సొరకాయ హల్వాని మనం వేడివేడిగా సర్వ్ చేయొచ్చు, లేకపోతే చల్లారిన తర్వాత సర్వ్ చేయొచ్చు అండి. ఎలా తిన్నా బాగుంటుంది. అంతే అండి, సొరకాయ హల్వా రెడీ అయిపోయింది. ఈసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో నాకు చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.